32% బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఈనాడు అది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 100% ఇంక్రీజ్ అయిందనేది కలెక్టర్లు వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఏవైతే స్కీములు ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్ లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి. కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగ్, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఈ ప్రజాపాలనలో ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ కొన్ని అంబులెన్స్ ఉంటాయి. ఆ అంబులెన్స్ కి ఈ గ్రామ పంచాయతీలకి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది. ప్రజలకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏదైతే ఆ అంబులెన్స్ విలేజ్ కూడా ఈ అధికారులే ఆ అంబులెన్స్ విలేజ్ కి వెళ్ళాలి. ఈ 6 కిలోమీటర్లు ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ లోనే మేము మీటింగ్ పెడతాం. మీరందరూ ఇక్కడికి రావటమే కాదు, అలా వద్దు, మీరే అక్కడికి వెళ్ళి వారి సమస్యలకు సంబంధించి మన 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్ లో వారు దేనికి ఫిట్ అవుతారో ఆ అప్లికేషన్ తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సుమారుగా 3,500 నుంచి 4,000 కుటుంబాలు ఈ చర్చలు ఇతరత్ర కులాలు ఉన్నాయి. వారు కూడా ప్రజల్లో రావడానికి ఇబ్బంది పడతారు. వారిని గతంలో ఐడెంటిఫై చేసి ఉన్న లిస్ట్ ఉంది ఆ కన్సర్న్ కలెక్టర్స్ దగ్గర. ఆ గ్రామాలకి ఆ గూడాలకి ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎంత దూరంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా వారిని చిన్న చూపు చూడకుండా తప్పకుండా ఆ గూడెంలో 10 ఇళ్లున్నా ఆ 10 ఇళ్ల దగ్గరికి ప్రభుత్వ అధికారులే వెళ్ళాలి ఆ చెంచులు లాంటి కుటుంబం దగ్గరకు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అనేకమైన ముఖ్యమైన ఎలా చేయాలి, దీంట్లో వచ్చే సాధక బాధకులు ఏంటి, మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. అనేక మంది దళిత గిరిజన మైనారిటీ బీసీ అనేక సంఘాలు అంటే గ్రామాల్లో వాళ్ళ కష్టాల్లో ఉన్న వారు వస్తారు. వీళ్ళందరినీ వాళ్ళకున్న సమస్యలు ఏవైతే మేము 6 గ్యారెంటీలో పొందపరిచామో ఈ పొందపరిచే ఐటమ్స్ ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరి దగ్గర చిత్తశుద్ధితో వారి అప్లికేషన్ ఈ ప్రభుత్వం తీసుకుంటది అనేది అయితే ముందుగా తెలియజేస్తున్నారు. గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డ్రగ్స్ ఎంత యువతకు ప్రమాదమో, రైతుల ఆత్మహత్యలకి రైతులు నష్టపోవడానికి నకిలీ విత్తనాలు అంతే ప్రమాదము. ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది.